అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 31 డిసెంబర్ ట్యూస్డే. ఈ ఏడాదిలో ఆఖరి కార్యక్రమం, ఆఖరి రోజు. నిన్న కూడా మార్కెట్స్లో ఒక బలహీనత మనం చూసాం. అమెరికన్ మార్కెట్స్లో కూడా నిన్న దాదాపుగా ఒక పాయింట్ ఆఫ్ టైంలో డౌ జోన్స్ 600 పాయింట్లు కోల్పోయినప్పటికీ కొద్దిగా రికవరీ 400 పాయింట్ల నష్టంతో నిన్న ముగిసింది. S&P 500 1% పైగా నష్టపోగా నాస్డాక్ కూడా 1.2% మేర కోల్పోయింది. ఏషియన్ మార్కెట్స్లో కూడా ఇప్పుడు ఒకసారి ట్రెండ్ చూస్తే నికాయ్ దాదాపు 1% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుండగా షాంఘై ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. హాంకాంగ్ మార్కెట్స్లో కొద్దిగా పాజిటివిటీ కనిపిస్తుంది. సో చైనా నుంచి వచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ డేటా, గ్రోత్ డేటా, ఫ్యాక్టరీ డేటా ఇవన్నీ కూడా అంచనాలని ఏమాత్రం అందుకోలేకపోయాయి. ఇన్సఫిషియెంట్ స్టిములస్ అంటే వాళ్ళ ఆర్థిక ఉద్దీపన ఇచ్చినప్పటికీ కూడా చైనా అక్కడ వృద్ధి రేటును పరుగులు తీయించడానికి, వృద్ధిని పట్టాలెక్కించడానికి అవి ఏమాత్రం సరిపోలేదు అనేది నిపుణుల మాట. సో అందువల్ల ఆశించిన స్థాయిలో వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు లేకపోవడం అనేది కొద్దిగా నిరుత్సాహకరమైన, నిస్తేజమైన ఫలితం చైనాకి. కాకపోతే ఇది పరోక్షంగా మనకి పాజిటివ్ సంకేతంగా భావించాలి. గోల్డ్ పరంగా $2,621 దగ్గర గోల్డ్ ట్రేడ్ అవుతుంది. అలాగే ఆయిల్, న్యాచురల్ గ్యాస్ సర్జెస్ యాజ్ మచ్ as 20% ఆన్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ కోల్డర్ దాన్ యూజువల్ జనవరి ఇన్ ద ఈస్ట్ కోస్ట్. సో అది న్యాచురల్ గ్యాస్లో ధరలు పెరుగుతున్నాయి. రెగ్యులర్ క్రూడ్ మాత్రం అదే స్థాయిల దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ పరంగా చూస్తే, స్టాక్ స్పెసిఫిక్గా చూస్తే మనకి యాజ్ ఆఫ్ నో స్టాక్స్ పరంగా నిన్న కూడా మనకి ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ 10వ సెషన్లో కూడా అమ్మకాలకి దిగారు. 24,044 crores మేర ఆఫ్లోడ్ చేయగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ 1893 crores మేర 1893 crores మేర ఆఫ్లోడ్ చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 2174 crores మేర చేశారు. సో ఓవరాల్గా ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ హ్యాస్ బీన్ నెట్ సెల్లర్స్ అంటే వరుసగా 10వ సెషన్లో కూడా అంతా కలిపి 24,000 కోట్ల రూపాయల దాకా ఉంటే నిన్న ఒకరోజు 1,893 కోట్ల రూపాయలుగా ఉంది. డిఐఎస్ మాత్రం బయర్స్గానే నిలిచారు. నిన్న 2,173 crores మేర వాళ్ళు కొనుగోళ్లు జరిపారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్కి సెంట్రల్ రైల్వే ప్రాజెక్ట్ 137 కోట్ల రూపాయల ఒక ప్రాజెక్ట్కి లోయెస్ట్ బెటర్గా నిలిచింది ఆర్వీఎన్ఎల్. అండ్ ఫ్లెయిర్ రైటింగ్ ఇన్కార్పొరేటెడ్ స్టెప్ డౌన్ సబ్సిడరీ ఫ్లోమాక్స్ స్టేషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మరొక సబ్సిడరీ సంస్థని వీళ్ళు స్టార్ట్ చేశారు. మెజగాన్ 1990 కోట్ల రూపాయలతో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఫర్ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ ప్లగ్ తయారు చేసే అంశాల మీద వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లీన్ ఫైనోకెమ్ హ్యాస్ కమెన్స్డ్ కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ 2,5-డైహైడ్రాక్సీ 1 అలాగే 4-డిథైన్ ప్రొడక్షన్ అంటే వీళ్ళ ప్రొడక్షన్ బ్లాక్ని స్టార్ట్ చేశారు. క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ద కంపెనీస్ యూనిట్ పిక్డ్ 49% స్టేక్ ఇన్ WSA ఫాల్కన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. చెన్నైలో వీళ్ళు 6.5 ఎకరాల్లో ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ పార్క్ ఒకటి ప్రారంభించబోతున్నారు. పవర్ గ్రిడ్ రాజస్థాన్లో దాదాపు 18.5 కోట్ల రూపాయలతో ఒక పవర్ ట్రాన్స్మిషన్ని అక్వైర్ చేసుకుంది. శ్రీరామ్ ప్రాపర్టీస్ దాదాపు 4 ఎకరాల స్థలాన్ని చెన్నైలో వీళ్ళు విక్రయించారు. మేజర్గా ఇవి స్టాక్స్ పరంగా. లిస్టింగ్ ద యూనిమెక్ ఏరోస్పేస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళు డెబ్యూ ఇన్ స్టాక్ మార్కెట్స్ ఈరోజు లిస్ట్ కాబోతోంది. సో మెజారిటీ దాదాపు 175 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయిన ఇష్యూ ఇది, అతిపెద్ద ఈ మధ్యకాలంలో. అలాగే రీటైల్ పోర్షన్ 57 రెట్లు సబ్స్క్రైబ్ అవ్వగా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దాదాపు 264 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ పోర్షన్ 318 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. సో ఒక మంచి బంపర్ లిస్టింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ యూనిమెక్లో. సో కరెక్షన్స్లో ఏదైనా మంచి ఆపర్చునిటీ వస్తే యూనిమెక్ని మనం ల్యాపప్ చేసుకోవచ్చు. మిగిలిన స్టాక్స్ పరంగా కూడా ఒకసారి చూస్తే అదానీ ఎంటర్ప్రైజెస్లో ఒక మేజర్ న్యూస్ ఉంది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. అదానీ విల్మర్లో నుంచి అదానీ ఎంటర్ప్రైజెస్ పూర్తిగా ఎగ్జిట్ కాబోతోంది. కన్జ్యూమర్ ఎండ్ అంటే B2C ఉన్న సెగ్మెంట్లో నుంచి వాళ్ళు కొద్దిగా వైదొలుగుతున్నట్టే లెక్క. ఇప్పుడున్న లిస్టింగ్ స్పేస్ పరంగా ఒకసారి చూసినట్టయితే ఇన్ని రోజులు మెజారిటీ B సెగ్మెంట్ అని వాళ్ళు ఉన్నారు. B2C ఒకటి ఏదైనా డైరెక్ట్గా ఉందంటే విల్మర్ లాగా ఉండేది. సరే ఎయిర్పోర్ట్స్ది లిస్టింగ్ లేదు కాబట్టి మనం అదానీ
విల్మర్ నుంచి వీళ్ళు వైదొలుగుతున్నారు. ఇట్స్ డెసిషన్ టు ఫుల్లీ ఎగ్జిట్ ఇట్స్ 44% హోల్డింగ్ ఇన్ అదాని విల్మర్. సో సింగపూర్కి చెందిన విల్మర్ సంస్థతో కలిసి అదాని గ్రూప్ సంస్థలు ఫార్చ్యూన్ బ్రాండ్తో ఆయిల్, అలాగే గోధుమ పిండి లాంటి ప్రోడక్ట్స్ జనాలకు అందిస్తున్న సంగతి తెలుసు. ఇప్పుడు ఆ బిజినెస్లో నుంచి కోర్ బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ మాత్రం చేయడానికి, అంటే ఇన్ఫ్రా మీద కాన్సన్ట్రేషన్ మాత్రం చేయడానికి ఈ నాన్ కోర్ బిజినెస్లో నుంచి వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు. 44% వాటాని విక్రయించబోతుంది. దీనివల్ల వచ్చే నిధులని కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కంపెనీ దృష్టి పెట్టబోతోంది. ఐటీసీ విల్ ట్రాన్స్ఫర్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్ ఆఫ్ 1,500 crores టు ఇట్స్ డీమెర్జ్డ్ హోటల్ ఎంటిటీ ఐటీసీ హోటల్స్. సో ఐటీసీ హోటల్స్కి నిధులు పంప్ చేయబోతారు. ఇంకా కొద్దిగా డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం. హోటల్స్ బిజినెస్ విల్ బి డీమెర్జ్డ్ ఆన్ January 1st, 2025 అండ్ ద రికార్డ్ డేట్ ఈస్ January 6th ఫర్ పర్పసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ ద షేర్ హోల్డర్స్. ఎవరికైతే ఐటీసీ షేర్స్ ఉంటాయో ఆ లోపు వరకు January 6వ తారీఖు వరకు వాళ్ళకి ఐటీసీ హోటల్స్ సంబంధించిన షేర్ కూడా వస్తుంది. అది మనందరికీ తెలుసు. అందుకే గత కొద్ది రోజు కొద్దిగా యాక్టివిటీ ఉంది ఐటీసీ హోటల్స్లో. ఈజ్ మై ట్రిప్ ప్లానర్స్ ప్రమోటర్ అండ్ కో ఫౌండర్ నిశాంతి పిట్టి దాదాపు 14.21% వాటాని 780 కోట్ల రూపాయలకు విక్రయించబోతున్నారు. మజగాన్ డాక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. జొమాటో హైపర్ లోకల్ ఈ-కామర్స్ ఫర్మ్ మ్యాజిక్ పిన్ విచ్ ఈస్ బ్యాక్డ్ బై ఆన్లైన్ ఫుడ్ కంపెనీ జొమాటో ఈజ్ ప్లానింగ్ టు గో పబ్లిక్ ఇన్ 2025. సో 25 నాటికి వీళ్ళు ఐపీఓకి రాబోతున్నారు అనేది కూడా ఒక వార్త. సో ఇది మేజర్గా. అండ్ స్ట్రెస్ మే టెల్ ఆన్ లెండర్స్ పైల్ ఆన్ ఎన్పిఎస్ ఈ రోడ్ బఫర్. సో ఓవరాల్గా సెంటిమెంట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. కొన్ని వరీస్ ఉన్నప్పటికీ కూడా గ్రోత్ ఫోర్కాస్ట్ బాగుంది. అండ్ బిజినెస్ మెన్ అంతా కూడా పాజిటివ్గా ఉన్నారనేది ఆర్బీఐస్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ బట్టి చూస్తే మనకి అర్థమవుతుంది. ఇండియా ఇంక్ సీక్స్ ట్రిపుల్ బూస్ట్ జాబ్స్ ఇన్ఫ్రా కన్జంప్షన్ అర్జెస్ ఎఫ్ఎం టు ఇనిషియేట్ నెక్స్ట్ జెన్ రిఫార్మ్స్ రేషనలైజ్ ట్యాక్సెస్. సో బడ్జెట్ దగ్గర పడుతున్న తరుణంలో ఇండస్ట్రీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన విష్ లిస్ట్ ఇది. అదాని టు ఎగ్జిట్ విల్మర్ జేవీ ఇన్ $2 billion డీల్. AEL will sell 13% to meet public shareholding norms, 31% to Singapore company for a max of ₹305 a piece. అంటే వాళ్ళకున్న 44% వాటాలో 31%ని సింగపూర్ చెందిన మ్యాక్స్ కంపెనీ కూడా విక్రయించే ఆలోచనలో ఉన్నారు అనేది కూడా ఒక అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. ₹305 చొప్పున. సో ఓవరాల్గా అదాని విల్మర్ ప్రస్తుతం మార్కెట్ క్యాప్ 42,824 కోట్ల రూపాయలుగా ఉంది. 10,000 మంది డిస్ట్రిబ్యూషన్లో 7.5 లక్షల దాదాపు రిటైల్ అవుట్లెట్స్లో వీళ్ళ ప్రోడక్ట్స్ ఉన్నాయి. March 31, 2025 నాటికి డీల్ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ NBFC's disbursals drop in Q2 on fewer urban sanctions. సో ఒకటి ధరలు కాస్ట్ అక్విజిషన్ ఆఫ్ క్యాపిటల్ పెరుగుతోంది. దీనితో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్స్ ఒకటి, అండ్ మైక్రో ఫైనాన్స్ సెగ్మెంట్లో ఉన్న బలహీనత, ఇవన్నీ ఈసారి Q2లో అర్బన్ మార్కెట్స్లో శాంక్షన్స్ తగ్గిపోవడానికి ప్రధానమైన కారణంగా ఒకటి చెప్పుకోవచ్చు. 6 companies గెట్ IPO అప్రూవల్స్ ఫర్ సెబీ. సో సెబీ నుంచి 6 కంపెనీస్కి IPOs రావడానికి అప్రూవల్ లభించి అందులో అథర్ ఎనర్జీ ఉంది, దాదాపు 3,100 కోట్ల రూపాయల మేర. ఒస్వాల్ పంప్స్ 1,000 కోట్ల రూపాయలు, అలాగే లీలా హోటల్స్ ఒకటి, అండ్ ఐ వాల్యూ ఇన్ఫో సొల్యూషన్స్, ఇవన్నీ కూడా ఐపీఓకి రాబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఐపీఓ ఫైలింగ్స్లో జెమ్ అరోమాటిక్స్ అన్న కంపెనీ డిఆర్హెచ్పి ఫైల్ చేసింది సెబీ దగ్గర. సో 3 companies మేక్ దిలాల్ స్ట్రీట్ డెబ్యూ, అది నిన్నటికి సంబంధించిన అప్డేట్. అట్ 1,20,598 crores ఎఫ్పిఐ సెల్లింగ్ మేక్స్ 24 సెకండ్ వర్స్ట్ ఇయర్ ఇన్ డికేడ్. గత 10 ఏళ్ల కాలంలో, ఈ దశాబ్ద కాలంలో అమ్మకాలు ఈ స్థాయిలో దాదాపు 1,20,000 కోట్ల రూపాయల మేర వాళ్ళు సెల్లింగ్ చేశారు. 2024 అనేది ఈ దశాబ్ద కాలంలో వరస్ట్గా మనకి కనిపించిన ఇది. అండ్ నిన్న కూడా అమెరికన్ మార్కెట్లో వరుసగా 2వ సంవత్సరం నష్టాలు, బట్ స్టిల్ 20% దాకా గెయిన్స్ అయితే మనకి కనిపించాయి అమెరికన్ మార్కెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా మనం చూస్తే. ఈవీ మేకర్ అథర్ ఎనర్జీ గెట్ సెబీ నాడ్ ఆల్రెడీ డిస్కస్ చేశాం. ఐటీసీ టు ట్రాన్స్ఫర్ 1,500 crores టు డీమెర్జ్డ్ హోటల్ ఎంటిటీ. లోగో అండ్ రెస్టారెంట్ ట్రేడ్ మార్క్స్ విల్ బి గివెన్ టు ఐటీసీ హోటల్స్ అండర్ ఐటీసీ డీల్. సో వీళ్ళ ప్లాన్స్ కూడా గట్టి ప్లాన్స్ ఉన్నాయి ఐటీసీ హోటల్స్కి. దాదాపుగా ఐటీసీ హోటల్స్ స్ట్రాంగ్ జీరో డెట్ బ్యాలెన్స్ షీట్ ఉంది, అలాగే క్యాష్ జనరేషన్ కంపెనీ చేస్తోంది. ఐటీసీ హోటల్స్ మరొక 300 rooms ఓన్ ప్రాపర్టీస్లో నిర్మించడానికి సమాయత్తం అవుతుంది విత్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఇన్ పూరి అండ్ ఎక్స్పాన్షన్ ఇన్ భువనేశ్వర్. ఇట్ ఆల్సో లెవరేజ్ ఇట్స్ ఎగ్జిస్టింగ్ ల్యాండ్ బ్యాంక్. ద హోటల్ ఎంటిటీ
ఆల్సో ఏ పైప్ లైన్ ఆఫ్ 45 మేనేజ్డ్ హోటల్స్ విత్ అబౌట్ 4,000 రూమ్స్. సో చాలా స్ట్రాంగ్ గ్రోత్ పాత్ మీద కూడా ఐటీసీ హోటల్స్ ఉండే ఛాన్సెస్ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హెచ్యుఎల్ టేక్స్ డైరెక్ట్ టు కిరాణాస్ డిస్ట్రిబ్యూషన్ రూట్, మూవ్ ఎయిమ్స్ టు కట్ సప్లై టైమ్ ఫ్రమ్ 3 days to less than 24 hours. సో మరింతగా అంటే పోటీ విపరీతంగా పెరుగుతున్న తరుణంలో హిందుస్థాన్ యూనిలివర్ కిరాణాస్ డిస్ట్రిబ్యూషన్ రూట్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇక మెంటర్షిప్ కార్యక్రమం జనవరి 6వ తారీఖున ప్రారంభం కాబోతోంది. ప్రొఫెషనల్ ట్రేడర్, సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఉపయుక్తమయ్యే ప్రోగ్రామ్ ఇది. సో వివరాలు మన నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు వివరాలు తెలుస్తాయి. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో కాన్ఫిడెన్స్ ఈజ్ హై, అవుట్లుక్ ఈజ్ బ్రైట్, మల్హోత్రా ఆన్ ఎకానమీ, అదాని గ్రూప్ ఎగ్జిట్. సో ఇవి ఫస్ట్ పేజ్లో బిజినెస్ స్టాండర్డ్లో. లుపిన్ ఆల్ టైమ్ హిట్ చేసింది, 70% మేర ఈ సంవత్సరంలో పెరగడం మనం చూసాం. ఐటీఎస్ స్టిల్ ఇంకా దూసుకుపోతూనే ఉంది, ఎక్కడో చోట బ్రేక్ పడుతుందని చెప్పి అనేక సందర్భాలు అనుకున్నప్పటికీ కూడా అంచనాలని తలకిందులు చేస్తూ స్టాక్ దూసుకుపోతుంది. 15% మేర నిన్న పెరిగింది. బజాజ్ హోల్డింగ్స్ 11% మేర పెరిగి ఆల్ టైమ్ హిట్ చేసింది. ఆస్ట్రాజెనకా నిన్న వాళ్ళ నుంచి న్యూస్ ఒకటి వచ్చి, ఎందుకంటే మెజారిటీ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న అనేక రిట్రెంచ్మెంట్ కార్యక్రమాలు ఆస్ట్రాజెనకా కలిసి రావచ్చన్న అంచనాల నేపథ్యంలో స్టాక్ నిన్న 15% మేర పెరిగింది. రెగ్యులర్ ట్రేడింగ్ వాల్యూమ్స్తో పోలేదు దాదాపు 40 రెట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్లో జంప్ అయితే చూసాం. మోతీలాల్ ఓస్వాల్ ఇప్కా స్టాక్ని రికమెండ్ చేస్తోంది. స్టాక్ ఇప్పటికే గత 6 నెలల కాలం 45% మేర పెరిగింది. వాళ్ళ యూఎస్ బిజినెస్ అనేది చాలా స్ట్రాంగ్గా రివైవల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 8 సంవత్సరాల పాటు ఒక మ్యూటెడ్ పర్ఫార్మెన్స్ని చూపించిన యూఎస్ బిజినెస్ ఇప్పుడు మరింతగా పుంజుకునే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి కూడా స్టాక్ ఒక 20% మేర పెరిగే అవకాశాలు ఉన్నాయనేది మోతీలాల్ ఓస్వాల్ చెప్తున్నమాట ఇప్కా ల్యాబ్స్ గురించి. అలాగే కేఈస్ ఇంటర్నేషనల్ అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. స్టాక్ ఒక్కో అడుగు వేసుకుంటూ దూసుకెళ్తూనే ఉంది. నిన్న కూడా దాదాపు 4% మేర పెరిగింది. 1,073 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ఆర్డర్స్ నిన్న వచ్చాయి. అండ్ వక్రంజీ శ్రీరామ్ లైఫ్తో ఒప్పందం కుదుర్చుకున్న తరుణంలో 4.5% మేర పెరిగింది. ఆర్యన్ ప్రో సొల్యూషన్స్ బ్యాక్స్ డీల్ ఫ్రమ్ డిఎంఆర్సీ, బట్ స్టిల్ స్టాక్లో 8% మేర క్షీణత. సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ అనేది సెక్యూర్స్ ఆర్డర్ ఆఫ్ 1100 గ్రిడ్ కనెక్టెడ్ అగ్రి పంప్స్ ఫ్రమ్ యూపీ గవర్నమెంట్. దీంతో స్టాక్లో 5% మేర జంప్ అయితే చూసాం. సో ఇవి ప్రధానంగా వార్తలు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.